ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితుడా, నీకున్న కష్టార్జితం, నువ్వు పడుతున్న కష్టార్జితం అంతా వృధా అయిపోయి నీ ధనం నువ్వే అనుభవించలేని పరిస్థితిలో వెళ్ళిపోతా ఉన్నావా? అప్పుల సమస్యలు, ఆర్థిక దరిద్రత నేను వెంటాడుతూ ఉందా? ఒకసారి ఆగి ఆలోచించు. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము అని ఉన్నది. కొంతమంది ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో ఏమీ సంపాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఏమో వారు ఎంత సంపాదించి కష్టపడుతున్నా సిల్లి సంచిలో పోసినట్లుగా వాళ్ళ కష్టార్జితం అంతా వృధా అయిపోతున్న పరిస్థితుల మధ్యలో జీవితం అల్లకల్లోలంగా మారి కుటుంబ వ్యవస్థ పతనమైపోతున్న నేటి దినాల్లో ప్రభు యొక్క ప్రతినిధిగా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేనికి ఎంత ఎలా ఖర్చు పెట్టాలో, నీ కష్టార్జితం దేనికి వాడాలో ఉపయోగించుకొని ఆ విధంగా నువ్వు ఆలోచన చేయగలిగితే నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చగలడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ధనాపేక్ష మీద ఆధారపడి శోధనలో ఉరిలో పడ్డారు. కానీ ప్రభువుకి అప్పగించుకునే వారి జీవితాలు వారికి ఎప్పుడు ఎంత ఏ విధంగా అవసరమో ప్రభు వారికి సహాయం చేశాడు. దేవుని మీద ఆధారపడు, దేవుని ప్రతినిధిగా జీవించు. దేవుని నీకు ఆ విధంగా సహాయం చేయను గాక.